దుబ్బాకలో హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కాంగ్రెస్ గెలిస్తే 2000 పింఛన్ 4000 చేస్తామన్నారు. అక్క చెల్లెళ్లకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము తులంగ బంగారం కల్పిస్తాము అన్నారు. మహిళలందరికీ నెలకు 2500 జీతం పడ్డట్టు బ్యాంకులలో వేస్తాము అన్నారు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాము అన్నారు. అన్నారా? అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. మా చదువుకున్న పిల్లలకు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఇట్లా 420 హామీలు ఇచ్చింది. మరి 420 హామీలు ఇస్తే 2.5 ఏళ్ళయింది. ఒక్కటన్నా అమలైందా అక్క? ఒక్కటన్నా అమలైందా? అయింది, ఒక్కటైంది. బస్సు తప్ప అంత తుసే. అవునా కాదా? ఆ బస్సు సంగతి కూడా మీకు తెలుసు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అవునా కాదా? భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు డబుల్ టికెట్ కొడుతుండు. ఆడికాడికి చేసిండు. అంతేనా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట మీకు ముఖ్యమైన ఎన్నిక అంటే, ఈ దప్పితే మళ్ళా 2.5 ఏళ్ళ దాకా రేవంత్ రెడ్డి దొరుకుతాడా? అందుకే రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? మన కేసీఆర్ని పట్టుకొని తిడుతుండు, నన్ను పట్టుకొని తిడతాడు. హరీష్ రావును ఇంత పొడుగున్నవేందే అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నన్ను పొడుగు పుట్టించిండు, నేనేం చేస్తూ? నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. నా పొడుగును పట్టుకొని తిట్టాడు రేవంత్ రెడ్డి. ఏ మీటింగ్లో పోయినా నన్ను తిడితే ఏమొస్తుంది? కేటీఆర్ను పట్టుకొని, ఆయనకి ఇంగ్లీష్ రాదు రేవంత్ రెడ్డికి. కేటీఆర్ మంచిగా అమెరికాలో చదువుకున్నాడు, మంచిగా మాట్లాడతాడని కేటీఆర్ని పట్టుకొని తిడతాడు. మన పెద్దసారి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? రైతు బంధు పుట్టించింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి కట్టి బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి రాకుండా మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? కాళేశ్వరం ద్వారా దుబ్బాకకు కాలువలలో నీళ్లు తెచ్చింది ఎవరు? ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 చేసిండు కేసీఆర్. సరే, పొట్టోడు హుషారు లేడు, డేంజర్ నడు. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, దేవుని దయా నీ అదృష్టం, లాటరీ తగిలింది, ముఖ్యమంత్రి అయినావు. ఓకే, అయినా ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పనిచేయి. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నువ్వు 4,000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నువ్వు తులం బంగారమి. అరే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు 15,000. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు బాయికాడ, నీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు? మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? సాయంత్రం 5 గంటలకు పోతే పొద్దుగాల 5 గంటలకు వస్తున్నది. 12 గంటలకు వచ్చింది కరెంట్. ఎరువులు బస్తాలు మున్పటి లెక్క దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోయిండు. ఇదేంది? పొద్దుగాల లేచి లైన్ కడితే ఒక సంచి దొరకలేదు. ఎరువు బస్తాలకు తిప్పలు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు పడ్డదా? యాసంగి పంట ఇగో ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వల్లే. ఇప్పటికీ 5 రైతు బంధులు 2 ఇచ్చిండు, 2 ఎగబెట్టిండు. మరి యాసంగి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా వచ్చిందా రైతు బంధు? రైతు బంధు రాదు, ఎరువు బస్తాలు దొరకాయి, కరెంటు చక్కగా రాదు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిందేమని ఉన్నదా చెల్లె? అంటే కొత్త ఏమి ఇయ్యలే, ఉన్నవి బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా లేవా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మా బెస్తోళ్లకు ముదిరాజులకు శాప పిల్లల పథకం బంద్ అయిందా లేదా? మా గొల్ల కురుమోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయిందా లేదా? దళితులకు దళిత బంధు బంద్ అయిందా లేదా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజుల పైసలు కూడా బంద్ అయినాయి. ఉన్నాయి బంధు పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చిందేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే మనం ఏం చేయాలి? మాట్లాడితే కేసీఆర్ తిడతాడు. కేసీఆర్ని పట్టుకొని ఏమంటాడు? నిన్ను మైకులేందే. కేసీఆర్ని పట్టుకొని ఏమంటుండు? నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్ప, రైతు బంధు ఇచ్చుడు తప్ప, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు తప్ప, 2,000 పింఛన్ ఇచ్చుడు తప్ప ఏం తప్పు చేసిండు? నీ పేగులు ఉడవికి మెడలేసుకుంటా అంటాడు.
కేసీఆర్ని లాగుల తొండలు జొర్రగొడతా అంటాడు, కేసీఆర్ని కండ్ల గుడ్లు ఉడవీక్తా అంటాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నువ్వు ఇట్లా కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే నీకు చేతన అయితే 4,000 పింఛన్ ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ను మీకు నచ్చిందా? కేసీఆర్ను తిడితే కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి.